చేసాము, రియాక్ట్, యాంగులర్, వ్యూ అండ్ హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్స్ డిప్లాయ్ చేసాం. అంతేనా? ఇంతవరకు మీరు చూసారు అంతేనా కదా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ కూడా డిప్లాయ్ చేద్దాం. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఏంటి? ఫంక్షన్ యాప్ కానీ ఈ యాప్ సర్వీస్ కూడా వాడవచ్చు మీరు బ్యాక్ ఎండ్కి. సో ఈరోజు మనము ఫంక్షన్ యాప్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇంతవరకు మీరు ఫంక్షన్ యాప్ క్రియేట్ చేయలేదు కదా? సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేశారు అంతే. ఓకే, సురేందర్ రాలేదు, సయ్యద్, సాయి కుమార్ వచ్చాడు, సౌజన్య రానని చెప్పింది, శ్రీనివాస్, తేజ. సరే, ఇప్పుడు ఫంక్షన్ యాప్ అనేది ఎందుకు వాడతామండి? బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేయడానికి వాడేది ఫంక్షన్, కరెక్ట్ కదా? క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ చెప్పండి, రీసోర్స్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసాము? ఏంటి రీసోర్స్ గ్రూప్ అంటే ఏంటి చెప్పండి? రీసోర్స్ గ్రూప్ అంటే ఏంటి చెప్పాను నేను ఎంతవరకు? చెప్పలేదా? చెప్పలేదు. మాకు ఒక రీసోర్స్ గ్రూప్ కావాలి. గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. రీసోర్స్ గ్రూప్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ వాడారంటే దానికి సంబంధించి మీరు క్లౌడ్లో 5, 6, 8, 10 సర్వీసెస్ అన్న క్రియేట్ చేయొచ్చు. అవునా? ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, ఒక ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్, ఒక బ్యాక్ ఎండ్, ఒక టీబీ, ఒక కీవాల్డ్, ఒక విఎం, ఒక డాకర్. సో మీరు అంటే ఒక ప్రాజెక్ట్ సంబంధించి మీరు ఒక 10 సర్వీసెస్ క్లౌడ్ లో క్రియేట్ చేస్తారు. రియల్ మ్యాక్స్ 10 చేయాలా? ఇంకా ఎక్కువ అట్లేం లేదు, ఎన్నైనా చేసుకోవచ్చు, అట్లేం లేదు. ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ప్రకారం మినిమం 2 నుంచి మీరు 20 కూడా చేయొచ్చు. సో ఆ ప్రాజెక్ట్ ఉన్న దాన్ని బట్టి. సో మీరు రియల్ టైంలో ఏదైనా టైంలో అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక్క ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారా, మోర్ దెన్ 1 ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారా? మోర్ దెన్ 1 ప్రాజెక్ట్. డెఫినెట్లీ మోర్ దెన్ 1. మనం ప్రోగ్రామర్ కాదు. ప్రోగ్రామర్ అయితే వాడు ఒకదాని మీద వర్క్ చేస్తూ ఉంటాడు, వాడు ఏదో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, వాడు అదే ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కోడ్ రాయాలి, వాళ్ళు చాలా ఆలోచించాలి. సో వాళ్ళు మోర్ దాన్ 1 మీద చేయలేరు, చేస్తారు బట్ అంత చేయలేరు అంత బాగా. సో మనం మాత్రం ఎప్పుడైనా 2 లేదా 3, ఒక్కోసారి నేను ఒక్కోసారి 5 ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ చేశాను. అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, మీ అక్కడ ఉన్న అవైలబిలిటీ ప్రకారం మీరు వర్క్ చేస్తారు. మినిమం 2 లేదా 3 కంపల్సరీ వర్క్ చేస్తారు. సో ఈ 3 ప్రాజెక్టులు వర్క్ చేసినప్పుడు యాప్ సర్వీస్ అనే ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ ని 3కి కూడా క్రియేట్ చేయొచ్చా మీరు? అర్థమైన క్వశ్చన్? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏబిసి, ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ సి అని 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. 3లో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే మీరు 3 యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలి కదా? అవును. 3 ప్రాజెక్ట్లో 3 బ్యాక్ ఎండ్ ఉన్నాయి, 3 ఫంక్షన్ యాప్స్ ఉంటాయి. మీరు మళ్ళీ 3 ఫంక్షన్ యాప్స్ క్రియేట్ చేస్తారు, అంతేనా? అవును. అంటే మీరు ఒక రోజు 3కి సంబంధించి ఒక 30 యాప్స్, 30 సర్వీసెస్ క్రియేట్ చేస్తారు క్లౌడ్లో. సో దీనికి సంబంధించింది తెలియాలి కదా, అంటే ఏ రిసోర్స్ ఏ ప్రాజెక్ట్ కి సంబంధించింది అది తెలియాలంటే నువ్వు ఫస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసే ముందు మనం రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఎలా చేస్తాం? సింపుల్ గా క్రియేట్ అంట. ఒక ప్రాజెక్ట్ కి ఒక రీసోర్స్ గ్రూప్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ కి ఒకే రీసోర్స్ గ్రూప్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే RG- ఆ ప్రాజెక్ట్ నేమ్ అని. ఇది ఎలా సెలెక్ట్ చేస్తావు? కొరియన్ కాదు, ఓకే. జనరల్ ఎలా సెలెక్ట్ చేస్తారు? రియల్ టైమ్ లో మన క్లయింట్ లొకేషన్ బట్టి మనం సెలెక్ట్ చేస్తాం. క్లయింట్ లొకేషన్ బట్టి మనం సెలెక్ట్ చేస్తాం. సో కొరియా అని ఏదో సెలెక్ట్ చేసి, ఇప్పుడు రివ్యూ క్రియేట్ అంటే ఏమవుతుంది? ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అయ్యి అది బాగా క్రియేట్ చేస్తాను. సో మీరు ఏ సర్వీస్ కన్నా క్రియేట్ చేయండి, ఇది కామన్. ఈ ఫస్ట్ 2 గ్యారెంటీ ఉంటాయి, ఈ కింద మారచ్చు అండ్ పైన ఇవి 2 కన్ఫర్మ్. ఫస్ట్ ఇది సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? మన సబ్స్క్రిప్షన్, Azure పోర్టల్ యొక్క సబ్స్క్రిప్షన్. అంటే అది కంపెనీ టు కంపెనీ మారుద్దా? పర్సన్ టు పర్సన్, కంపెనీ మారుతుంది, పర్సన్ టు పర్సన్ మారుతుంది. అదే ఇది కంపెనీ కదా, అంటే క్లౌడ్ అకౌంట్స్ అనేవి కంపెనీస్కే ఉంటాయి కదా. కంపెనీసే. సో డిఫాల్ట్ గా సబ్స్క్రిప్షన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మరి దీంట్లో ప్రాజెక్ట్ ఏబిసి, ప్రాజెక్ట్ XYZ అని సెలెక్ట్ చేస్తాను. అంటే ఏంటి? రీసోర్స్ గ్రూప్. నేను క్రియేట్ చేసే ఈ సర్వీసు దీనికి సంబంధించి, అవునా? అంటే ఇది ఏం చేస్తాను రీసోర్స్ గ్రూప్ అంటే లాజికల్లీ కంబైనింగ్ అ సింగిల్ ప్రాజెక్ట్ రిసోర్సెస్, అంతేనా? ఒక ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని రిసోర్స్ ని లాజికల్ గా కంబైన్ చేస్తున్నాయి. అంటే లాజికల్ అంటే ఏంటి? వర్చువల్ అంటే అన్ని రియల్ గా పక్క పక్కన ఉండవు, కానీ అన్ని అదే దాంట్లో ఉంటాయి, అంతేనా? అర్థం కాలేదు. సో యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తారనుకోండి, RG ప్రాజెక్ట్ XYZ ఎప్పుడు సెలెక్ట్ చేయాలి? ఆ యాప్ సర్వీస్ XYZ ప్రాజెక్ట్ కోసం అయితే సెలెక్ట్ చేయాలి. అదే బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నారు ఫంక్షన్ యాప్,
అది కూడా సేమ్ ప్రాజెక్ట్ అయితే నువ్వు మళ్ళీ అది ఆ రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేయాలి. అవును. అవును. సో పాయింట్ అర్థమైంది రిసోర్స్ గ్రూప్ అనేది. అర్థం. ఈ ప్రాజెక్ట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 రిసోర్స్లు క్రియేట్ చేస్తారు. మీ వాడు ఏమన్నాడంటే ప్రాజెక్ట్ రిసోర్స్ డిలీట్ చేయమన్నాడు. ఎలా డిలీట్ చేస్తారు మీరు? ఏవైతే క్రియేట్ చేసామో డిలీట్ చేస్తాం రిసోర్స్ గ్రూప్ కాకుండా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఇది డిలీట్ చేయాలనుకో, ఆ, ఇక్కడ గో తోడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేస్తాం అంతేనా? అంతే. అలా చేయకూడదు. ఒక ప్రాజెక్ట్ డిలీట్ చేయమంటే ఎప్పుడైనా రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే అందులో అన్ని డిలీట్ అయిపోతాయి. ఆ ప్రాజెక్ట్ డిలీట్ చేయమన్నారా? ఓకే. ప్రాజెక్ట్ డిలీట్ చేయాలంటే డైరెక్ట్ గా ప్రాజెక్ట్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసుకోవడం. అంతే. ఇది డిలీట్ చేస్తే అందులో ఉన్న ప్రతి ఒక్క డిలీట్ అయిపోతుంది. ఆ, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. కానీ డిలీట్ చేయమంటారు కదా మనకి. మనం ఏం చెయ్యము, కానీ చేయమంటారు కొన్ని సార్లు. ఆ, నేను చాలా ప్రాజెక్ట్ చేసిన. అంటే ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ చెప్పరా. ఒకసారి ఏమైంది, ఆస్ట్రేలియాలోనే ఒక కంపెనీ ఉంది. కంపెనీ జస్ట్ మినిట్, సరే ఆ కంపెనీ పేరు చెప్పలేండి ఎందుకంటే చెప్పకూడదు. అది ఒక ఏబీసీ అనే కంపెనీ ఉంది. అది ఒక లాజిస్టిక్ కంపెనీ. అదే కంపెనీలో అదే కంట్రీలో సమ్ XYZ అని ఇంకో కంపెనీ ఉంది. ఇది కూడా లాజిస్టిక్ కంపెనీ. ఇప్పుడు ఏమైందంటే ఏబీసీ కంపెనీ XYZ ని టేక్ ఓవర్ చేసింది. అంటే తెలుసు కదా, దాన్ని కొనేసింది అనమాట. అర్థమైంది. ఉమ్, కొనేసినప్పుడు ఏమైందంటే మేము కొనేయాలంటే అంత ఈజీ కాదు కదా. ఏబీసీ ఒక 20 ఏళ్ళ నుంచి ఉంది, XYZ ఒక 100 ఏళ్ళ నుంచి ఉంది. దాంట్లో కూడా దానికో క్లౌడ్, దీనికో క్లౌడ్, దానికో అప్లికేషన్స్ అన్ని ఎవరి బిజినెస్ వాళ్ళు ఉంటుంది కదా. అవును. సో ఏబీసీ XYZ ని కొనాలనుకున్నప్పుడు ఏం చేసిందంటే మమ్మల్ని XYZ సంబంధించిన అప్లికేషన్స్ మాకు ఇచ్చి మమ్మల్ని మైగ్రేట్ చేసుకున్నారు. అందులో నుంచి ఇంకా పెట్టుకోమంటే మేము అన్ని చేసుకున్నాం. అంత అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ డెవో అంటే ఇదంతా ఒక పెద్ద 1 year ప్రాసెస్. ఒక డెవ్ అంతా అయిపోయింది, టెస్ట్ కూడా అయిపోయింది, యూఐటీ కూడా అయిపోయింది, 1 year అయిపోయింది, అంతా బాగుంది. సో ఫైనల్ గా రిలీజ్ డేట్ అంటే ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. అంటే ఆ రోజు XYZ అనేది ఏబీసీలోకి విలీనం అయిపోతుంది. అవునా? అవును. అయితే ఏమైందంటే సడన్ గా ఇంకొక 10 రోజుల ప్రొడక్షన్ లో వెళ్తుంది. అంటే విలీనం కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ అనేది దాన్ని ఆపేసింది అనమాట. మర్జర్ ని ఆపేసింది. ఎందుకు ఆపేసిందంటే ఏబీసీ అనేది లాజిస్టిక్ కంపెనీ. లాజిస్టిక్ కంపెనీ అంటే ఏంటి? ట్రక్స్, డ్రైవర్స్ వీళ్ళందరూ ఉంటారు చూడు. ఫ్లీట్ మూవ్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ నవత ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది మన దగ్గర. అవును. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎట్లుంటే అంటే పెద్ద పెద్ద కంటైనర్లు, పెద్ద పెద్ద ట్రక్స్ ఇట్లా ఉంటాయి అనమాట. ప్రైమ్ మూవర్స్ అని ఇట్లా అంటుంటారు. సో ఈ ఆస్ట్రేలియాలో ఏబీసీ XYZ రెండే అతిపెద్ద లాజిస్టిక్ కంపెనీస్. రెండు దగ్గర కలిపి మోర్ దెన్ 15,000 ట్రక్కులు, 8,000 డ్రైవర్లు ఉన్నారు. అర్థమవుతుందా? ఉమ్, ఇప్పుడు ఈ రెండు కలిసిపోతే ఏమైతే చెప్పండి. ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం నాకు తెలిసి ఒకటేనా కదా, చాలా ఉంటాయి. మార్కెట్ మోనోపోలీ వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు ఉన్నారబ్బా, నేను ఏదో పంపిద్దాం అనుకుంటున్నా, ఇద్దరిని అడుగుతా. వాడు 10 రూపాయలు అంటాడు, కూడా 8 రూపాయలు అంటాడు. 8 రూపాయలు వాడికి ఇస్తా. లేదంటే 10 రూపాయలు వాడికి చెప్తా, అరే పక్కన 8 అంటాడు, 10 అంటాడు అంటే ఇది ఎవరికి ఇస్తాడు? అవునా? మా ఒక 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 సంతకెళ్తే, మీరు అంగడికి వెళ్తే అక్కడ ఒకటే ఒక కూరగాయల షాప్ ఉంది అనుకోండి, వాడు చెప్పిందే రేటు. అంతేనా కదా? అలాగా 2, 3 ఉంటే ఏంటి? వాడి ప్రైస్ తగ్గిపోతుంది. కంపారిటివ్లీ మనం బాగుపడతాం. అంతేనా? అవును. అలా కాకుండా ఇప్పుడు రిలయన్స్ జియో ఫస్ట్ ఫ్రీ ఇచ్చి మొత్తం అందరిని లేపేద్దాం అనుకుంటా, తెలుసా? ఉమ్, అలవాటు చేసి అందరు జియో కోసం ఏం చేస్తారంటే అందరు లాస్ అయిపోతే తర్వాత వారు రేట్లు పెంచుకోవచ్చు. అప్పుడు ఎవడు ఉండడు కదా మార్కెట్లో. మోనోపోలీ అంటారు. సో ఆ లాజిస్టిక్ కంపెనీస్ ఉన్నాయే 2 అతిపెద్దవి. మీరు మర్జర్ చేసుకుంటే ఉన్నటువంటి అన్ని బిజినెస్ కి ఇప్పుడు ఏమవుతుంది? ఆ రెండు కలిపినప్పుడు ఒకటే రేట్ ఉంటుంది కదా. అంటే వాడు ఎంత చెప్తే అంతే కదా. అవును. ఆ బిజినెస్ మోనోపోలీ అవుతుందని ఎవడో ఒక పర్టికులర్ ఒక మామూలు వ్యక్తి, ఒక నార్మల్ ఒక చిన్న షాప్ నడిపిన ఒక కేసు వేసింది కోర్టులో. మిగతా లాస్ అయిపోతాయి. అంతే కదా. ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు వీడు ఎంత చెప్తే అంతే రేటు. అవును. అక్కడ ఎట్లుంటాయంటే ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఆస్ట్రేలియాలో, ఒక ట్రక్లు ట్రైవ్లు కాదు, వాళ్ళకి షిప్లు రైళ్లు కూడా ఉంటాయి, ట్రైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు ఒక ట్రక్కే ఉంటుందా మనకి ఇక్కడ? ఉమ్, అక్కడ ఏముంటాయి అంటే వాళ్ళకు బోట్స్ ఉంటాయి, వాళ్ళకు రైళ్లు ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి, అట్లుంటాయి అనమాట. అన్ని ఒకటైపోతే ఇంకా అంతే. వాడు చెప్పిందే రేటు. ఇంకోటి ఉండదు కదా మార్కెట్ లో. అప్పుడు వాడు ఏం చెప్తాడు ఇవ్వాలి కదా. అవును. సో ఆ బేస్ మీద ఒక చిన్న షాప్ ఓడి కేసు ఇస్తే అది ఒక 6 నెలలు నడిచి ఇది రాంగ్. యాక్చువల్‌గా రెండో మర్జర్‌ని క్యాన్సెల్ చేసింది. అయితే రెండో కంపెనీ ఉంటారు కదా, ఆడమన్నాడు నేను లాస్‌లో ఉన్నా, నేను అమ్మేస్తాను అన్నాడనమాట. ఉహు. అప్పుడు యాక్చువల్ మాకేమైందంటే మాకు ఇట్లా ఫస్ట్ కోర్టు తీర్పు వచ్చింది. ఇది మర్జర్ అవ్వద్దు కంపల్సరీ అని. అప్పుడు ఏబీసీ XYZ విడిపోతే మరి XYZ అప్లికేషన్స్ అని ఏబీసీకి ఇచ్చినాడు. నా దగ్గర ఇది ఉందని మొత్తం వీడికి ఇచ్చేస్తే ఇప్పుడు వాడు రన్ చేసుకుంటే ఏబీసీ వాడు బాగుపడతారు కదా. అర్థమవుతుందా మీకు? అవును. వాడి సీక్రెట్స్ అన్ని ఏబీసీ తెలిసిపోయినాయి కదా. తెలుసు. అప్పుడు ఏం చేసిండంటే XYZ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ అందరూ మా ఏబీసీ కంపెనీకి వచ్చి, నేను ఏబీసీలో వర్క్ చేసేవాడిని. అక్కడ ఉన్న క్లౌడ్ అడ్మిన్ నా దగ్గరికి వచ్చి ఏమేమి మేము క్రియేట్ చేసామో అవన్నీ డిలీట్ చేశారు. అర్థమవుతుంది? డిలీట్ చేయడం అంటే ఒక్కొక్కటి చేయరు. ఒక్కొక్కటి చేస్తే ఇంకా తరాలు పడుతుంది. మళ్ళీ అన్ని కరెక్ట్‌గా డిలీట్ అవ్వవు. ఆ రిసోర్స్ గ్రూప్, ఆ ప్రాజెక్ట్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసిండ్రు. మేము డెవలపర్ రాసిన కోడ్ డిలీట్ చేశారు. ఇట్లా అంతా జరిగింది. ఇదంతా జరిగింది. ప్రాజెక్ట్ ఖతం అయిపోయింది. ఏం చేసినాం ఇంకా? ఏం జరిగి ఉంటది చెప్పండి అక్కడ? అలా
వాడు తెలియదు చూడు ఏమైందంటే ఇప్పుడు ఏబీసీకి XYZ ఉన్నారు. ఇప్పుడు అర్థమైపోయింది కోర్టు కలవనిస్తలేదని ఏబీసీ వాడు ఏం చేసిండంటే వాడే ఇంకో పీక్యూఆర్ అనే చిన్న కంపెనీ పెట్టిండు గైస్. Hmm. చిన్న కంపెనీ అది అంటే వీడి దాంట్లో ఉన్న ఒక 500 డ్రైవర్లని ఒక 1000 ఫ్లీట్లని పక్కన పెట్టి సపరేట్ కంపెనీ రిజిస్టర్ చేసి అది పెట్టిన మార్కెట్లో వీరిదే అది పెట్టి XYZ ఏబీసీలో కలుపుకున్నాడు. ఇప్పుడు కోర్టు అడిగితే ఇది నేను ఒక్కనే కాదు పక్కన ఇంకో ఏబీసీ కంపెనీ ఇంకొక పీక్యూఆర్ కంపెనీ ఉందని చెప్పి అర్థమైంది. ఇప్పుడు మార్కెట్లో ఎన్ని ఉన్నాయి ఏబీసీ పీక్యూఆర్ ఉంది 2 ఆడియే మళ్ళీ రెండు ఇప్పుడు ఫస్ట్ Big C అన్నదాం Mart అనుకున్నాడు, తర్వాత వాడే కొనేసాడు. అట్లా వేసి ఫైనల్ గా చాలా పెద్ద మర్జర్ ఆస్ట్రేలియా హిస్టరీలోనే అది మర్జ్ అవడానికి. అప్పుడు మాకేం చేశారు మళ్ళీ మేము ఏమేమి డిలీట్ చేసినామో మళ్ళీ అంతా ఒక 2 ఏళ్ళు రివర్క్ 3 సంవత్సరాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి ప్రాజెక్ట్ ఏమో కానీ క్రియేట్ చేసి డిలీట్ చేయు క్రియేట్ చేసి కోర్టు తీర్పు రావాలా డిలీట్ చేయాలా. కోర్టు తీర్పు రాని మమ్మల్ని ఏం చేస్తుండే అంటే అరే మీరు ఇండియా వెళ్ళిపోతారు అంటుండే మమ్మల్ని. మేము సరే అని ఇండియాకి వచ్చేసామని ఒక 15 రోజులు రాగానే మళ్ళీ పిలుస్తుండే అరే ఇది మళ్ళీ జరుగుతుంది రండి 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 అంటుండే. అప్పుడు ఏం చేసినామండి అటు ఇటు ఒక 2018 నుంచి 21 కరోనా టైం స్టార్ట్ అయింది. అయ్యి ఫస్ట్ వేవ్ లో మొత్తం ఆనే ఉండదు. సర్లే ఇది ఎంత సోది ఎందుకు కానీ ఇప్పుడు ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి యాక్చువల్లీ ఈ సినిమాలో ఈ రీసోర్స్ గ్రూప్ యొక్క గొప్పతనం మీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? సరే ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ యాప్ క్రియేట్ చేస్తాను. ప్రాజెక్ట్ XYZ సెలెక్ట్ చేస్తాను. దీనికి ఒక పేరు ఇవ్వాలా. ఇది ఒక .NET బ్యాక్ ఎండ్ ఏదో పేరు ఇచ్చేసాను. .NET కాబట్టి రన్ టైమ్ స్టాక్ .NET సెలెక్ట్ చేస్తాను. వాడు ఏదో ఒక వర్షన్ చెప్తాడు. అది ఏ వర్షన్ చెప్తే ఆ వర్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు .NET కి నోడ్ పని చేయదు కదా? అదేంటి .NET నోడ్ పని చేయదండి. నోడ్ కి .NET పని చేస్తుంది, సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ నోడ్ చేస్తుంది. .NET సెలెక్ట్ చేసుకుంటే Runtime వాళ్ళు stack. ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. జావా కూడా వర్క్ చేస్తుంది .NET. అర్థమైందా? నోడ్ జావా ఇట్లాంటివన్నీ కూడా అలా పనిచేస్తాయి. ఓకే రీజన్ సెలెక్ట్ చేసుకుంటారు అంతేనా? ఇక్కడ మళ్ళీ మనకు 3 ఉంటాయి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఇది సెలెక్ట్ చేద్దాము. ఈ రెండు నేను మళ్ళీ చెప్తాను, రేపు వెళ్ళి చెప్తా. ప్రస్తుతానికి సెలెక్ట్ చేసుకుని రివ్యూ క్రియేట్ కొట్టాలి. సో ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తాను చెప్పండి. ఫస్ట్ ఫంక్షన్ యాప్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ యాప్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయింది. నిమిషం. సో ఇది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మామూలుగా ఫ్రంట్ ఎండ్ అయితే మీరు ఏం చేస్తారు? బ్రౌజ్ అంటారు, అవునా? బ్యాక్ ఎండ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ యూజర్ కి బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కనిపిస్తారా? కనపడదు. ఎప్పుడు చూడరు ఎవరు. డేటాబేస్ కానీ బ్యాక్ ఎండ్ అని చూస్తారు ఎవరైనా? అమెజాన్ అనేది ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్. ఇక్కడ ఆర్డర్ కొడితే అదన్నీ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఫైర్ అయ్యి డేటాబేస్ డేటాని డిస్ప్లే చేస్తుంది. కానీ ఎండ్ యూజర్ కి ఆ బ్యాక్ ఎండ్ DBA కనబడవు, ఒక్క ఫ్రంట్ ఎండ్ కనబడుతుంది. అంతేనా? కామన్ అది. కాబట్టి ఇది కాదు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఎండ్ కి ఈ URL బ్రౌజ్ చేయరు. మనం ఏం చేద్దామంటే సో ఈ కోడ్ ఇది బ్యాక్ ఎండ్ కోడ్.
మీరు ఏం చేస్తారు? పైప్ లైన్స్ అవుతున్నాయి కానీ మీరు ఏం చేస్తలేరా ప్రాక్టీస్ అంతేనా? వీకెండ్ ఉంది, రేపు ఎల్లుండి చేస్తారండి ఇవన్నీ? చేస్తాం. చేస్తాం. ఖచ్చితంగా చేయాలి చెప్తున్నాను. చేయకుంటే చాలా ఇబ్బంది అవుతుందండి. మీ తర్వాత అసలు ఏం గుర్తుండదు. ఏదో పిచ్చి ఇదంతా ఏదో ఏలియన్ లాంగ్వేజ్ లాగా కొడుతుంది, మర్చిపోతారు ఈజీగా. సరే కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే పైప్ లైన్ క్రియేట్ చేయాలి. ఇది పైప్ లైన్. సో ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి సరే ఫస్ట్ టాస్క్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఈ బ్యాక్ అండ్ అప్లికేషన్ ఏ లాంగ్వేజ్ లో రాయబడి ఉంది? .NET. .NET. సో మన బ్యాక్ అండ్ అప్లికేషన్ పైప్ లైన్ టాస్క్ అన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి? ఏజెంట్ లో కూడా అవుతాయి కదా. Yeah. సర్వర్ ఓకే, మనము ఏజెంట్ అసలు బిల్డ్ పైప్ లైన్ ఎందుకోసం క్రియేట్ చేస్తాము? రిలీజ్ చేయండి, ఆర్టిఫాక్ట్ కోసం. జనరేట్ చేయడానికి, అంటే యాక్చువల్ ప్రాజెక్ట్ ని కంపైల్ చేయడానికి, Yeah. ఎర్రర్స్ ఉన్నాయా లేవని చెక్ చేసుకోవడానికి. మరి ఏజెంట్ కి మైక్రోసాఫ్ట్ ఆ ఏజెంట్ ఇచ్చినప్పుడు అది ఎంటీ బాక్స్ అంతేనా, ఏముండదు దాంట్లో. ఎంటీ ఇచ్చి నువ్వు ప్రాజెక్ట్ .NET ని కంపైల్ చేయమంటే దానికి .NET సాఫ్ట్వేర్ లేకపోతే దానికి అర్థమవుతుందా? క్వశ్చన్. నువ్వు సర్వర్ ని ఏం చెప్తున్నావు అంటే .NET అప్లికేషన్ ఇస్తున్నా దాన్ని కంపైల్ చేయమని చెప్పినావు. సర్వర్ కి .NET తెలిసి ఉండాలి కదా. తెలిసి ఉండాలి. తెలిసి లేకపోతే అది ఎట్లా కంపైల్ చేస్తుంది? దానికి అర్థం కాదు. అర్థం కాదు. అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటి? .SDK. .NET SDK అంటే ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. ఏం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్? .NET సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. అర్థమవుతుందా? ఈ స్టెప్ ఏం చేస్తా చెప్పండి. .NET ని ఇన్స్టాల్ చేస్తా. కోడ్ మొత్తం కంపైల్ చేస్తుంది. .NET సాఫ్ట్వేర్ ని ఏజెంట్ లో ఇన్స్టాల్ చేస్తుంది. ఇన్స్టాల్ చేస్తాం. ఫస్ట్ నువ్వు ఒక సాంగ్ ప్లే చేయాలంటే అక్కడ మీడియా ప్లేయర్ ఉండాలి కదా. నీ ల్యాప్టాప్ లో సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నావు, అది మీడియా ప్లేయర్ లేకుండా సాంగ్ ప్లే అవుతుందా? లేదు. సో ఫస్ట్ నువ్వు ఒక మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నువ్వు సాంగ్ ప్లే చేసుకోవచ్చు. Yeah. సేమ్ గా ఇక్కడ నా ఏజెంట్ కి చెప్తున్నావు, నాకు బిల్ పైప్లైన్ కావాలి, నాకు ఆర్టిఫాక్ట్ కావాలి, నువ్వు బిల్ చేసి ఇవ్వని. అట్లా చెప్పాలంటే దాన్ని సాఫ్ట్వేర్ లేకపోతే అది ఎట్లా బిల్ చేస్తుంది దానికి తెలియదు కదా. అవును, కరెక్ట్. సో అంతే, అది ఫస్ట్ టాస్క్. నెక్స్ట్ టాస్క్ ఏంటి? ఇది బిల్డ్ టాస్క్. సో ఈ టాస్క్ ఏం చేస్తుంది? ఇలా బిల్డ్ చేస్తుంది ఆ కోడ్. ఆ కోడ్ ని బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేస్తుంది. ఇక్కడ ఏముంటాయంటే ఇలా బిల్డ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఒకటి చూడండి. ఇక్కడ Yeah. సరే ఇక్కడ ఏం చేస్తుంది తెలుసు, ఈ టాస్క్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పాత్ టు ప్రాజెక్ట్ అంటే ఆ ఏజెంట్ చెప్పాలి నీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది. పాత్ టు ప్రాజెక్ట్ అంటే నాకు చూపెట్టు. ఏజెంట్ అడుగుతుంది మనల్ని, నా ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో చూపెట్టు, నేను బిల్డ్ చేస్తా అంటుంది అంతే. సో అలా చూడాలంటే మనం ఏం చేస్తున్నాం అయ్యా, ఈ స్టార్ అంటే ఏంటంటే నీ ఏజెంట్ లో ఏదైనా ఫోల్డర్ లో ఏదైనా నేమ్ తోని ఎక్స్టెన్షన్ కనుక సిఎస్ ప్రాజెక్ట్ ఉందనుకో, అది నీ ఎంట్రీ పాయింట్. అంటే అర్థం ఏంటంటే నీ రెపో ఉంది, ఇది రెపో, ఇది నీ ప్రాజెక్ట్ ప్యాకెట్ ప్రాజెక్ట్ కోడ్ అంతేనా. ఇందులో ఏ ఫోల్డర్ లో అయినా కొంచెం ఇది ఒక ఫైల్ చూసావా, సిఎస్ ప్రాజెక్ట్ FAPP ఇది నా ప్రాజెక్ట్ యొక్క ఎంట్రీ పాయింట్. అంటే నీ ఏజెంట్ కి ఈ ఫైల్ తెలిస్తే అక్కడ నుంచి బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు. సో నీ ప్రాజెక్ట్ కి ఇది ఉండాలి, అది మనం చెప్తున్నాం ఏజెంట్ కి ఏమనంటే నువ్వు ఈ ఫైల్ కోసం ఎతుకు, నీ డైరెక్టరీలో ఎక్కడ దొరుకుతుందో అదే నీ ఎంట్రీ పాయింట్, అక్కడ నుంచి బిల్డ్ చేయడం స్టార్ట్ చేయని చెప్పడం. అర్థమైందా కాలేదా? సిఎస్ అంటే C# ప్రాజెక్ట్. .NET లో C#, VB#, J# అని ఉంటాయి, డిఫరెంట్. సో ఇది C# ప్రాజెక్ట్ అనమాట. C# లాంగ్వేజ్ లో రాయబడ్డ కోడ్ ఇది, .NET కోడ్. ఓకే, సో ఈ పాత ప్రాజెక్ట్ ఇప్పుడు దీని అర్థం ఏంటి? స్టార్ అంటే ఎక్స్టెన్షన్ ఉందా లేదా అన్ని ఏ ఫోల్డర్ లో, ఆల్ ఫోల్డర్స్ లో చెక్ చేసుకొని ఎక్కడైతే ఎక్స్టెన్షన్ ఉందో సిఎస్ ప్రాజెక్ట్ అందులోకి వెళ్ళి ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయమని చెప్తాను. ఇక్కడ స్టార్ అంటే ఏ ఫోల్డర్ లో అయినా, ఈ స్టార్ అంటే ఆ పేరు ఏదైనా ఉండండి, దాని పేరు అప్లికేషన్ పేరు, నాకు అది అనవసరం. నాకు అవసరం వల్ల ఆ ఎక్స్టెన్షన్ అవసరం. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నాం తెలుసా, మరి ఇప్పుడు రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తే మనకి ఏం ఫోల్డర్ వచ్చి ఏమొచ్చింది మనకు? రియాక్ట్ అయితే డిస్ట్రిబ్యూటర్ ఫోల్డర్స్ బిల్డ్ వచ్చింది. రియాక్ట్ బిల్డ్ వచ్చింది కదా, గుర్తుందా? యాంగులర్ కి వ్యూ కి డిస్ట్ వచ్చింది. ఇక్కడ ఏం రావాలో నువ్వే డిసైడ్ చేస్తావు. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, అవుట్పుట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ దిస్ publish_output ఫోల్డర్. ఇది ఏంటిది? ఇది మీ బిల్డ్ ఆ డిస్ట్ ఫోల్డర్ లాగా. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ ఫోల్డర్లు ఉండవు, అర్థమవుతుందా గైస్? సో ఇది నీ ఇష్టం ఉన్న పేరు రాసుకో, ఇది publish_output ఫోల్డర్. ఓకే,
సో అవుట్పుట్ అంటే ఏంటి? నీ బిల్డ్ టాస్క్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? బిల్డ్ ఫోల్డర్ వస్తుంది, అంతేనా? Yeah. అది ఇక్కడ స్టోర్ చేస్తున్నాము, విచ్ విల్ బి లేటర్ యూజ్డ్ ఫర్ రిలీజ్ అనమాట. ఏంటో మీకు తెలుస్తుంది. సో ఈ ఫోల్డర్ లో మీ అవుట్పుట్ ఉంటుంది. ఇది క్లియర్? పబ్లిష్ అవుట్పుట్ క్లియర్. క్లియర్. నెక్స్ట్ కాపీ ఫైల్స్ విల్ తర్వాత ఏం చేయాలి? జస్ట్ కొన్ని వాటర్ తాగొస్తారు. ఓకే, ఇక్కడ చూడండి. మీరు గమనిస్తే ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఫైల్స్, ఇది ఏం ఫోల్డర్ చెప్పండి? ఇది ఏంటిది? బిల్డ్ ఇది ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ చూడండి. సరే, ఇక్కడ సోర్స్ ఫోల్డర్ అంటే అర్థం ఏంటి? ఈ పబ్లిష్ అండర్ స్కోర్ అవుట్పుట్ అంటే ఏంటండి? అది బిల్డ్ ఫోల్డర్. బిల్ ఫోల్డరే కదా అది. నీకు బిల్ ఫోల్డర్ రియాక్ట్ లో ఏ ఫోల్డర్ లో క్రియేట్ అయింది గుర్తుందా మీకు? DA1S. ఇలానే ఉండే గుర్తుందా? నిన్న మనం చూసాం, ఇందులోంచే మనకు డ్రాప్ వచ్చింది, గుర్తుందా? అదో సో మనం ఏం చేస్తున్నామంటే, మీ బిల్ ఫోల్డర్ ఇక్కడ బిల్డ్ అంటే పబ్లిష్ అండర్ స్కోర్ అవుట్పుట్, అంతేనా? ఈ ఫోల్డర్లో ఉన్న స్టార్ అంటే అన్ని కంటెంట్, ఈ ఫోల్డర్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ ఫోల్డర్లో పెట్టమని చెప్తున్నాం. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ చేంజ్ అయిపోయి ఎందుకోసం అంటే చెప్తాం. సోర్స్ ఫోల్డర్ నుంచి టార్గెట్ ఫోల్డర్. టార్గెట్ ఫోల్డర్లోకి మీరు పోస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆర్టిఫాక్ట్ కోసం. మీ ఆర్టిఫాక్ట్ కోసం ఈ ఫోల్డర్లోనే ఆర్టిఫాక్ట్ ఉంటుంది, డ్రాప్ అనేది. అర్థం కాదు కదా? ఇప్పుడు మొత్తం 4 టాస్క్లు ఉన్నాయబ్బా. సో ఫస్ట్ టాస్క్ ఏం జరిగింది? SDK installation.net. అదే ఇక్కడ ఏమైనా మార్చాను, టచ్ చేసినా ఇక్కడ ఏమన్నా? మార్చలేదు. ఏం టచ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ డాట్ నెట్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? బిల్డ్ అవుతుంది .net. బిల్డ్ కమాండ్ అంటే బిల్డ్ అవుతుంది. మరి బిల్డ్కి ఇదేంటి పాత్ ప్రాజెక్ట్ అంటే? అదొక పాత్ అనమాట. అది ఒక ప్రాజెక్ట్ ఎంట్రీ పాయింట్, ఇక్కడ నుంచే బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇదేంటి మరి? అది ఫోల్డర్. ఏ ఫోల్డర్ అది? బిల్డ్ ఫోల్డర్, బిల్డ్ folder. ఫైల్స్ ఉన్న ఫోల్డర్, అంతేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే బిల్డ్ ఫోల్డర్ కంటెంట్స్ మొత్తాన్ని తీసుకెళ్లి ఈ ఫోల్డర్లో పెట్టుకుంటున్నాను. ఇదేంటి గైస్ గుర్తుపెట్టుకోండి, మీ ఆర్టిఫాక్ట్ ఎప్పుడైనా సరే ఆర్టిఫాక్ట్ స్టేజ్ డైరెక్టరీ నుంచి క్రియేట్ అవుతుంది. సో మీరు ఆర్టిఫాక్ట్కి వెళ్తే మీ డ్రాప్, దీనికి ఎప్పుడైనా ఫైల్స్ ఇచ్చేది ఇదే ఫోల్డర్. ఒక పని చేద్దాం, రన్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. నేను దీన్ని రన్ చేస్తాను. సో ఇక్కడ ఏమేమి చెప్పండి? జాబ్ ఇనిషియలైజ్ జాబ్ ఏజెంట్ మిషన్. మనకు ఒక ల్యాప్టాప్ వచ్చింది, అంటే మనకు సర్వర్ వచ్చింది, అవునా? హెచ్ఎల్ మిషన్. ఇక్కడ ఏమవుతుంది? సర్వర్కి వెళ్తుంది మిషన్. మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా ఈ DA1S లోకి వెళ్తున్నాయి, అంతేనా? ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇన్స్టాల్ అవుతుంది .net. డాట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? బిల్డ్ అవుతుంది. ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది, అంతేనా? వెయిట్ చేయండి. ఇది ఇద్దరం తీసుకుంటుంది, అదే పెద్ద టాస్క్, అవునా? బిల్డ్ చేసుకుంటాం. ప్రతి ప్రాజెక్ట్ లైన్ అంతా బిల్డ్ చేస్తుంది కదా. సరే, బిల్డ్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ ఏ ఫోల్డర్ క్రియేట్ అయితే బిల్డ్ అయినప్పుడు?
DA1S పబ్లిష్ అవుట్. 1S లో ఈ ఫోల్డర్ క్రియేట్ అయినా అవునా? ఓకే. ఇదే నా బిల్ ఫోల్డర్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావంటే ఈ పబ్లిష్ ఫోల్డర్లో ఉన్న అన్ని కంటెంట్ తీసుకుపోయి DA1A లో పెడుతున్నావు. DA1A అంటే పబ్లిక్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేజ్ డైరెక్టరీ గైస్. DA1S అంటే సోర్స్ డైరెక్టరీ. DA1A అంటే ఆర్టిఫాక్ట్ స్టేజ్ డైరెక్టరీ. అర్థమవుతుందా? మొత్తం ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఇక్కడ కాపీ చేస్తున్నావు అంతేనా? నెక్స్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ DA1A లోంచి నీ డ్రాప్ క్రియేట్ చేస్తున్నావు. ఓకే. గైస్ అర్థమవుతుందా? అవుతుంది. DA1S అంటే ఏంటి? అది సోర్స్ డైరెక్టరీ. ఎక్కడ మీ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉంటాయి అవునా? Hmm. DA1A అంటే అది ఆర్టిఫాక్ట్ డైరెక్టరీ. ఇక్కడైతే ఆర్టిఫాక్ట్ ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్ ఈ ఫోల్డర్ నుంచి నీ ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడైనా బిల్ ఫోల్డర్ ఉంటుంది అన్నమాట. ఇలా అర్థమైందా? అర్థం కాలేదు అర్థమైంది. గైస్ మీ అందరికి అర్థమైందా అండి? సరే రిలీజ్కి వెళ్ళండి. రిలీజ్కి వెళ్ళి ఇది నా ఫంక్షన్ యాప్. ఇది కొంచెం తేడా ఉంటుంది. రిలీజ్ ఎంటీ జాబ్ ఎనీ రిలీజ్ కి ఇన్పుట్ ఏంటి? ఆర్టిఫాక్ట్. ఆర్టిఫాక్ట్. ఎనీ రిలీజ్ ఎనీ రిలీజ్. ఇది రిలీజ్ కదా, ఇన్పుట్ ఆర్టిఫాక్టే కదా. ఆర్టిఫాక్ట్. పేరేమి ఇచ్చినాము? పేరేమి ఇచ్చినాం? సరే యాడ్ చేశారు. ఇంతకుముందు మీరు ఏం యాడ్ చేశారు ఇక్కడ? యాప్ సర్వీసెస్. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? ఫంక్షన్ యాప్. అజూర్ ఫంక్షన్. function. ఓకేనా? అజూర్ ఫంక్షన్స్ డిప్లాయ్. బికాస్ మనము ఫంక్షన్ యాప్ డిప్లాయ్ చేస్తున్నాం కరెక్ట్. సో సెలెక్ట్ సర్వీస్ కనెక్షన్. యాప్ టాప్ అంటే మనం విండోస్ ఓఎస్ సెలెక్ట్ చేస్తాం. గుర్తుందా? సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇదేంటిది? మనం ఇచ్చిన నేమ్ సర్వీస్. ఇందులోంచి మనము మన డ్రాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలి? సేవ్ కొట్టి రిలీజ్ చేయాలి. అర్థమవుతుందా అండి అందరికి? ఇంటర్వ్యూలలో అడుగుతాడు DA1A అంటే ఇది, DA1S ఏంటి? మీకు ఇవన్నీ తెలిస్తే మీరు ఇంటర్వ్యూని ఉట్టినే క్రాక్ చేస్తారు. మీరు చాలా మంది ప్రొఫెషనల్స్ కి తెలియదు తెలుసా? వర్కింగ్ ప్రొఫెషనల్స్ DA1A ఓన్లీ బ్యాక్ ఎండ్ వచ్చింది. ఫ్రంట్ ఎండ్ అదే ఫ్రంట్ కోడ్ పుష్ దానికి కూడా DA1A ఉంది. మీరు చూడలేదు అంతే. అయితే అది మీరు అప్పుడు చెప్పలేదు, ఇప్పుడే చెప్పారు. ఇక్కడ డైరెక్ట్ బిల్ ఫోల్డర్ నుంచి మనకు ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయింది అవునా? ఇది రియాక్ట్ కాబట్టి ఇలా ఉంది. అదే నీకు డాట్ అయింది అనుకో DA1A వస్తుంది. నువ్వు .NET ఫ్రంట్ ఎండ్ చూసావా? HTML చూసాం. .NET అంటే సరే HTML చూసారు కదా. .NET ఇంకా చెప్పలేదు కానీ దీనికి ఏమి చూడండి. ఇక్కడ ఏముంది? ఇంట్లో ఇది చెప్పారు. డ్రాప్ నుంచి దీని నుంచి అయినా ఇది వస్తుంది కదా. ఓకే ఓకే. రియాక్ట్ మాత్రమే కనబడలేదు మీకు, అది కానీ అన్నిటికీ ఉంటుంది. అది మీరు చూడండి, మీ ఆర్టిఫాక్ట్ వస్తుంది DA1A నుంచేనా? మీ కోడ్ వెళ్తుంది DA1S కేనా? అది ఇంపార్టెంట్, మీకు తెలిసి ఉండాలి కంపల్సరీ. 1A నుంచి 1S వెళ్తుంది. 1S నుంచి 1Aకి వెళ్తుంది. 1A నుంచి డ్రాప్ లోకి వెళ్తుంది. అంటే మన ఆర్టిఫాక్ట్ డ్రాప్ అంటే ఆర్టిఫాక్ట్. ఇది చూడండి మీ సక్సెస్ అయింది. సక్సెస్ అయిందంటే మరి ఇక్కడికి వచ్చా ఇలా బ్రౌజ్ కొడితే నాకు కనిపిస్తుందా? ఏం కనపడదు. ఎందుకంటే రిఫ్రెష్ చేయండి, మీ ఫైల్స్ అనేవి ఇక్కడ వస్తాయి కింద.
ఫంక్షన్ యాప్లో కింద వస్తాయి. ఫంక్షన్స్ కింద ఇక్కడ పడతాయి. ఇవి నీ ఫైల్స్. ఇక్కడ చూసావా, నీ కోడ్ లో ఉంది చూసారా, ఈ ట్రిగర్ 1 టైమర్, ఇవి యాక్చువల్ ఫంక్షన్స్ అనమాట. అర్థమైంది? ఇవి బ్యాక్ ఎండ్ ఏపీఐస్ రాస్తారు కదా, బ్యాక్ ఎండ్ రాస్తారు కదా అవి. సో Yeah. వాటి అన్ని చెప్తే అన్ని ఇక్కడ కనబడాలి. ఇక్కడ కనబడితే అప్పుడు అది డిప్లాయ్ అయినట్టు అర్థం. ఇంకా అవ్వాలి కదా, ఇంకా రావాలి. అయిపోయింది, అర్థమైపోయింది. అయిపోయిందా? ఈ అయిపోయింది. రెండేనా? ఓకే. ఆ రెండే ఉన్నాయి కాబట్టి రెండే వచ్చినాయి. అవును. అర్థమవుతుందా అండి? Yeah. సో బ్యాక్ ఎండ్ డిప్లాయ్ చేస్తే ఇది కొట్టదు, ఇది ఏం వేస్ట్, ఇది ఏం ఉండదు, ఎప్పుడైనా అలానే ఉంటుంది. అది. ఏది కొట్టాలి? ఇది కొట్టాలి. ఇది కొడితే నీకు యాక్చువల్ యూఆర్ఎల్ లెక్క ఉంటుంది. అది ఏంటి, ఎలా యూజ్ చేస్తారు అన్నది చాలా పెద్ద కాన్సెప్ట్. అది రేపు చెప్తానండి, నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఏపీఐస్ బ్యాక్ ఎండ్. ఇది 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 యాక్టివ్ కావడానికి ఒక 2 minutes పడుతుంది. సో మీకు ఇక్కడ ప్రతి ఏపీఐకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ అంటే ఎట్లా అంటే, ఫ్రంట్ ఎండ్ కి ఒకటే యూఆర్ఎల్ ఉంటుంది కదా మొత్తం మీద. కానీ బ్యాక్ ఎండ్ కి మాత్రం ఒక్కొక్క ఏపీఐకి ఒక్కొక్క యూఆర్ఎల్ ఉంటుంది. మ్యాక్స్ ఎన్ని ఉండొచ్చు సార్ ఏపీఐస్? 100, 500, 300 ఉంటుంది, చెప్పలేము. ప్రాజెక్ట్ సైజ్ ప్రకారం ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే. ఈ కాసేపు డిస్ప్లే అవుతుంది. ఇది యాక్టివ్ అయినప్పుడు క్లిక్ చేయండి, మీకు యూఆర్ఎల్ వస్తుంది. ఓకే, ఆయన చూడండి, ఈ కాపీ కొట్టండి. ఇది మీ యాక్చువల్ ఈ ఫంక్షన్ యొక్క యూఆర్ఎల్. HTTP ట్రిగర్ అనే ఫంక్షన్ యొక్క యూఆర్ఎల్. అర్థమైందా? సో ఇది ఏంటి, ఈ ట్రిగర్ అంటే ఏంటి, టైమర్ ట్రిగర్ అంటే ఏంటి, అది ఎందుకు వాడతారు, అదంతా పెద్ద కాన్సెప్ట్. అదే బ్యాక్ ఎండ్ అనేది ఫ్రంట్ ఎండ్ కన్నా ఎక్కువ ఉంటుందండి. బ్యాక్ ఎండ్ చాలా ఇంపార్టెంట్ అన్ని కాంపోనెంట్ల కల్లా. ఓకేనా? ఓకే. Yeah. సో ఈ రోజు కాపేస్తానండి, ఎందుకంటే వద్దు, ఇంకా చాలా పెండింగ్ ఉంది. ఈ వీకెండ్ మొత్తం కంప్లీట్ చేయాలండి అందరూ. సరే. టుడేస్ టాపిక్ ఏంటి? Sure. టుడేస్ అసైన్మెంట్ ఏంటి? క్రియేట్ క్రియేట్ ఎ ఫంక్షన్ in your cloud. తర్వాత ఏం చేస్తారు? క్రియేట్ a repo with the given project code, then create build and release pipeline to push the code to cloud. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.